వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబెట్టే మూవీ ఏంటంటే ఒక సూపర్ అయిన ఫ్రెంచ్ మూవీ అండి. ఈ మూవీని ఇప్పటిదాకా మన తెలుగు ఛానల్స్ లో ఎవరు రివ్యూ చేయలేదు. సో దాన్ని రివ్యూ చేసేదానికి వచ్చేసాను. ఈ మూవీ వన్ లైన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే అస్సలు నాన్ వెజ్ తినరు. అలాంటి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి కాలేజ్ లో చేర్పగానే అక్కడ నాన్ వెజ్ టేస్ట్ చేసిన ఈ అమ్మాయి లైఫ్ లో ఏమేమంతా జరుగుతుంది, ఆ టేస్ట్ నచ్చి ఆ పిల్ల ఏమేమంతా చేస్తుంది అనేది ఈ మూవీ. ఈ మూవీ నేమ్ ఏంటంటే రా. లెట్స్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఒక కారు చాలా వేగంగా వస్తా ఉంటుందండి. అలా వేగంగా వచ్చే కారు ముందర ఒక అమ్మాయి పనుకోండి చూసేసి ఆ అమ్మాయికి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పని పక్కకు తోలేసరికి అది ఒక పెద్ద చెట్టుకి తగులుకుంటుంది అనమాట. ఇప్పుడు పనుకున్న అమ్మాయి మెల్లిగా వెళ్ళి ఆ కార్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కట్ చేస్తే ఇక్కడ మన హీరోయిన్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఒక రెస్టారెంట్ లో తింటా ఉంటుందండి. తినేటప్పుడు ఏమవుతుందంటే తను తినేటప్పుడు ఒక నాన్ వెజ్ వస్తుంది. వీళ్ళు ప్యూర్ వెజిటేరియన్. సో అలా వచ్చేసరికి వీళ్ళమ్మ ఆ రెస్టారెంట్ ని చాలా చెడమడా తిట్టేసి అక్కడి నుంచి తీసుకెళ్తున్నారండి. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏ కాలేజ్ లో చేరిపోతున్నారో తెలుసా? ఒక వెటనరీ హాస్పిటల్లో చేరిపోతున్నారు అనమాట. ఆ వెటనరీ కాలేజ్ కి తీసుకెళ్ళగానే ఈ అమ్మాయికి ఫస్ట్ డే ఒక హాస్టల్ రూమ్ ఇస్తున్నారు. ఆ రూమ్ లో నిద్రపోయేటప్పుడు మన మామూలుగా తెలిసిందే కదా, సీనియర్స్ వచ్చి ర్యాగింగ్ చేస్తారు. సో ఇప్పుడు జూనియర్స్ అందరినీ ఒక ప్లేస్ తీసుకెళ్తున్నారు. అది ఏం ప్లేస్ అంటే ఒక పబ్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ జూనియర్స్ అందరినీ తీసుకెళ్లి వీళ్ళు చెప్పే పనులన్నీ చేయాలన్నమాట. వీళ్ళు స్మోక్ చేయమంటే చెయ్యాలి, డ్రింక్ చేయమంటే చెయ్యాలి, డాన్స్ చేయమంటే వేయాలి. అలాగా వీళ్ళు పెట్టుకుంటారనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమందిని యానిమల్స్ లాగా నడవమంటారు. సో అలాగా ఒక్కొక్కటి చేసేటప్పటికి ఏమవుతుంది, ఈ అమ్మాయికి సొంత ఒక అక్క ఉంటుంది. అక్కను కూడా ఎదుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ గుండోడు ఉన్నాడు కదా, వీడే మన మూవీ హీరో. వీడు ఒక గే. సో ఇప్పుడు తను ఎలాగో వాళ్ళ అక్కను కూడా కనిపెట్టేస్తుంది. ఇప్పుడు వీళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వెళ్తారు. ఎక్కడ కానీ చూస్తే చాలా ఫొటోస్ ఉంటాయి. ఏంటని చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ కాలేజ్లోనే చదువుంటారనమాట. సో ఇప్పుడు దాన్ని చూసి వాళ్ళిద్దరు మురిసిపోతూ ఉంటారు. చూసావా మమ్మీ ఇక్కడ ఉంది, చూసావా డాడీ ఇక్కడ ఉన్నాడు, చూసావా మన తాత ఇక్కడ ఉన్నాడు, అలా మాట్లాడుకుంటా ఉండేటప్పటికి ఆ అమ్మాయి వెళ్ళి నిద్రపోతుంది. ఆ డే ఆ అమ్మాయికి అక్కడ అట్ట అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జూనియర్స్ అందరినీ తీసుకెళ్లి ఫోటో తీసుకునేదానికి వెళ్తారండి. అలా వెళ్ళేటప్పుడు సీనియర్స్ అందరు ఏం చేస్తారంటే, ఇది ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతుందంట. వీళ్ళు ఫోటో తీసుకునేటప్పటికి పైనుంచి ఒక్కొక్క డ్రాప్ గా రక్తపు బొట్లు పడతా ఉంటాయి. ఏం దాన్ని చూస్తే ఒక హార్స్ ని చంపి దాని బ్లడ్ ని తీసి అక్కడున్న జూనియర్స్ అందరి మీద పోస్తారండి. అలా పోసేటప్పుడే ఫొటోస్ తీసేస్తారు. ఇదే ఎవ్రీ ఇయర్ వీళ్ళు తీసి పెట్టే జూనియర్స్ ఫస్ట్ ఫోటో పిక్ అంట. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏం చెప్తారంటే, మా వెల్కమ్ ఎలా ఉంది, చాలా బాగుందా అన్నట్టు చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ వెల్కమ్ అంట. ఏంటంటే ఒక ర్యాబిట్ కిడ్నీని అందరికి ఒక్కొక్కరికి ఇస్తారండి. అది వాళ్ళు తినాలి. ఎలా అంటే రాగానే తినాలి. సో ఇప్పుడు వాళ్ళు పచ్చిగా తినాలన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను ప్యూర్ వెజిటేరియన్ తినను, మా అక్కని కావాలంటే అడిగి చూడనేసరికి ఇప్పుడు వీళ్ళక్క అక్క నుంచి వచ్చి ఏం చేస్తుందంటే, ఆ పిల్ల చాలా సింపుల్గా దాన్ని చాక్లెట్ తిన్నట్టు తినేస్తుంది. తినేసి ఏం చెప్తుందంటే, నువ్వు కూడా తిను, నా పరువు తీయక, అసలు నేను ఇక్కడ సీనియర్ని, నేనే అందరిని ర్యాక్ చేస్తా అన్నాను, నువ్వు ఇలా తినకుండా ఉంటే అసలు నన్ను ఎవరు మతించరు అన్నట్టు చెప్పి మాట్లాడతా ఆ పిల్ల నోట్లో వేసి దోపుతుందండి. ఇప్పుడు ఆ పిల్ల అదంతా తినేసి ఏం చేయాలో తెలియకుండా వామిట్ చేసుకుంటా ఉంటుంది. ఆ రోజు ఆ పిల్ల పనుకునేసరికి ఆ పిల్ల ఒంట్లో ఫుల్ గా హీరోయిన్ మీద ఫుల్ గా ర్యాషెస్ గా ఉంటుందండి. ఏందని తెలీదు, ఒక స్కిన్ అలర్జీ లాగా ఉంటుంది అనమాట. ఏందని అర్థం కాదు, మేబీ బ్లడ్ పడటం వల్ల అని తెలియకుండా నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ డాక్టర్ ఏమో చెప్తుందంటే, ఇదంతా ఫుడ్ పాయిజన్, సో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ రోజు మొత్తం లిక్విడ్ ఫుడ్ గా తీసుకో అనేటప్పటికి అసలుకే నాకు చాలా ఆకలి వేస్తా ఉంది, నేను ఎలా లిక్విడ్ ఫుడ్ తీసుకునేది, నాకు ఎంత అంటే అంత ఆకలి అన్నట్టు చెప్తా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ డాక్టర్ ఏం చెప్తుందంటే, కరెక్టే, నువ్వు ఫస్ట్ ఈ కాలేజ్కి వచ్చావు కాబట్టి నీకు అలానే అనిపిస్తుంది అన్నట్టు చెప్తా ఆయింట్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి రాగానే ఏం చేస్తుందంటే, క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక సీనియర్ వచ్చి, ఈ రోజు నీకు తెలీదా డ్రెస్ కోడ్ అన్నట్టు చెప్తా ఉంటుంది అనమాట. నువ్వు నా డ్రెస్ కోడ్ వినలేదు కాబట్టి డైపర్ వేసుకో అన్నట్టు అది వేసేస్తుంది. వెంటనే వీళ్ళక్క తీసుకొని వెళ్ళి ఒక మోడల్ డ్రెస్ అమ్మాయికి ఇస్తుందండి. అలా ఇచ్చిన తర్వాత ఆ పిల్ల దాన్ని కూడా దాని మీదే వేసుకుంటుంది. ఆల్రెడీ వేసుకుని ఒక పెద్ద టీషర్ట్ మీద చాలా చండాలంగా దరిద్రంగా. ఇప్పుడు చూస్తే జూనియర్స్ అందరు బెడ్ అంతా కిందేసేసరికి మన హీరోయిన్ ఏం చేస్తుందంటే, అట్టే వెళ్ళి ఆ డ్రెస్తో పాటు ఆ బెడ్ని తీసుకొని వెళ్ళి తన రూమ్లో పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ డే మన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు, బయటికి వెళ్దామా అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఒక ట్రిప్కి వెళ్తున్నారు. స్టార్టింగ్ సీన్ లో చూసామే, గుర్తుందా, ఒక కారు ఆ ప్లేస్ కి ఇప్పుడు వచ్చి ఉంటారండి. ఆ ప్లేస్ లో ఎవరు చనిపోయినట్టు ఉంటారు, అది చూస్తా కూడా వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు హీరోకి అమ్మాయిని చూడగానే విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు విచిత్రంగా అనిపిస్తుంది అంటే, ఈ పిల్ల ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ ని అంత ఇష్టంగా తినేది చూసేసరికి షాక్ అయిపోతాడు. దాని తర్వాత చూస్తే ఆ రోజు నైట్ యాక్చువల్ గా ఈ పిల్ల వాడు రూమ్మేట్ అనమాట. ఆ రూమ్ లో ఉన్న ఒక ఫ్రిడ్జ్ ఓపెన్
ఓపెన్ చేసి ఏదో ఎతుకుతా ఉండేసరికి ఏం చేస్తున్నావు అంటే నాకు చాలా ఆకలిస్తుంది అన్నట్టు చెప్తుంది అనమాట. అవునా సరే సరే అని వెళ్ళిపోతాడు. చూస్తే ఆ పిల్ల ఏం తింటా ఉంటుందంటే దాంట్లో ఉన్న పచ్చి మాంసం నమిలి తింటా ఉంటుందండి. ఆ పిల్ల మనకి అయ్యో అన్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుందంటే ఆలోచించుకుంటా ఆ పిల్ల తన ఎంట్రుకలన్నీ ఎత్తి ఇలా పెట్టుకుంటా ఉంటుంది అనమాట. అలా పెట్టుకునే టైంలో ఏం జరుగుతుందంటే కొద్దిసేపట్లో ఆ పిల్లకి ఏమనిపించిందో ఏమో టాయిలెట్కి వెళ్ళి వామిట్ చేస్తే మొత్తం ఎంట్రుకలంతా లోపల నుంచి వస్తాయండి. అదేం ఎంట్రుకలు అని కూడా తెలియదు. కొద్దిసేపు తర్వాత వాళ్ళ అక్కతో కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చిన ఈ అమ్మాయి వాళ్ళ అక్క వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు సడన్గా వాళ్ళకి ఏం చేస్తుందంటే ఆ పిల్లకి తెలియకుండా ఏదో సిజర్ పెట్టుకుని ఆ పిల్ల వెళ్ళి కట్ చేసేసుకుంటుంది. అలా కట్ చేసుకోగానే ఈ పిల్లకి చాలా భయం వేసి లే అంటుంది. యాక్చువల్గా కట్ అయిన ఆ వెళ్ళి తీసి అంటిస్తే మళ్ళీ అతుక్కుంటుందండి ఆపరేషన్ చేస్తే. సో ఎత్తి పెట్టాలి, దాన్ని ప్రిసర్వ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న కాల్ చేసి రమ్మంటుంది. దాన్ని ప్రిసర్వ్ చేసేదానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన ఈ పిల్లకి ఏమనిపించిందో తెలియదు కానీ లాలీపాప్ చిక్కినట్టు దాంట్లో ఉన్న రక్తం పొట్టిని కొంచెంగా చీకి తాకేసి బాగుంది కదా అని చెప్పని ఆ వేల్ని కొంచెంగా టేస్టీగా కొరుక్కొని మరి తింటా ఉంటుంది. ఇప్పుడు సడన్ గా లేసిన వాళ్ళకి దీన్నంతా చూసి షాక్ అయిపోతుంది. అంటే షాక్ అయి కూర్చొని ఉంటుంది. నా వేలు ఎక్కడే అన్నట్టు చూస్తా. ఇప్పుడు నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ నాన్న అందరు అక్కడికి వచ్చేసి ఉంటారు. సరే కట్ అయితే కట్ అయింది, ఆ వేల్ని పెట్టి ఇచ్చేయచ్చు కదా అనేసరికి ఇప్పుడు ఏమైంది ఆ వేలని అడిగేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తుంది అంటే లేదు నా డాగ్ తినేసింది అన్నట్టు చెప్తుంది అనమాట. ఇక్కడ మన హీరోయిన్ ఏం చెప్తుందంటే వాళ్ళ నాన్నకి లేదు ఆ డాగ్ ని ఏం చెయ్యకండి మంచిదే అన్నట్టు చెప్పేటప్పటికి వీళ్ళ నాన్న ఏమంటాడంటే లేదు ఒక్కసారి మాంసం రుచి ఎరిగిన కుక్క మళ్ళీ తింటుందనేసరికి హీరోయిన్ కి ఏదో ఒకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తుందంటే వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మ నాన్న అందరిని పంపించి వాళ్ళ చెల్లిని తీసుకొని ఒక ప్లేస్కి వస్తుంది. ఇదేం ప్లేసో గుర్తుందా? ఇదే స్టార్టింగ్ లో ఆ కార్ వచ్చిన ప్లేస్ అండి. ఆ కారు ఉన్న దగ్గర ఇప్పుడు వీళ్ళక్క పనుకుంటుంది అనమాట. ఇప్పుడు అక్కడికి ఒక కార్ వస్తుంది. ఆ కారు పక్కకి వెళ్ళి పడకపోయేగానే ఆ కారులోనే ఇద్దరు చనిపోతారు. దగ్గరికి వెళ్ళిన హీరోయిన్ వాళ్ళ అక్క చనిపోయిన వాడి తలను పట్టుకొని తింటుంది. వీళ్ళ చెల్లి వచ్చి అలా అంతా చెయ్యకు అనేటప్పటికీ నేను నీకోసమే వీడిని చంపాను రా తిందామన్నట్టు కలిసి మరీ తింటారండి అక్కా చెల్లెళ్ళిద్దరు. చాలా చండాలంగా ఉంటుంది ఇదంతా, అసలు చూడలేము. దాని తర్వాత చూస్తే ఇక్కడ మన హీరో క్లాస్లో ఉంటాడనమాట. హీరోయిన్ క్లాస్లో ఉండేటప్పటికి ఏమనిపిస్తుందంటే ఈ పిల్లకి వాడు దగ్గరికి వచ్చి ఎలా అయినా వీడిని తినేద్దామా అన్నట్టు అనిపిస్తుంది. ఇలా కూడా అనిపిస్తుందా? దాని తర్వాత ఏం జరుగుతుందంటే మన హీరోయిన్ వాడిని సీరియస్గా చూస్తూ ఉండేటప్పుడు ఆ పిల్లకి ఎక్కువ టెన్షన్ అయిపోతే బ్లడ్ వస్తుందన్నమాట ముక్కులో నుంచి. అలా వస్తూ ఉంటుందండి. సరే ఇప్పుడు అబ్బాయికి ప్రపోజ్ చేయాలనుకుంటుంది. అక్కడ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అక్క ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఫుల్గా మేకప్ వేసుకొని రెడీ అయిపోయి ఉంటుంది. రెడీ అయిపోయి బయటికి వచ్చి వాడికి ప్రపోజ్ చేద్దామని వస్తే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అమ్మాయి బెడ్రూమ్లో పనుక్కొని ఉండేటప్పటికి ఎవరో అమ్మాయిని వేసి కొట్టేటట్టు అనిపించేసరికి ఈ అమ్మాయి భయపడిపోయి ఫుల్ బెడ్షీట్ వేసుకున్న అమ్మాయి కొంచెంగా ఓపెన్ చేసి చూస్తే ఎవరు ఉండరు. పక్కన ఏదో శబ్దం వినిపిస్తుంది అని పోయి చూస్తే అక్కడ అందరూ ఫుల్గా పెయింట్ పోసుకొని ఆడుకుంటా ఉంటారు. ఇలా ఆడుకునేటప్పుడు అక్కడ ఒక ఎల్లో పెయింట్ పోసుకున్నాడు ఏ అమ్మాయి దగ్గర మిస్బిహేవ్ చేస్తాడండి. అలా మిస్బిహేవ్ చేసేసరికి ఈ పిల్ల గురించి అసలుకే తెలుసు కదా, బాగా నరమాంసం తినే పిల్ల. ఈ పిల్ల వాడు నోరుని బట్టి అట్టే కురికేస్తుంది. వాడు బయటికి వచ్చేసరికి అందరు చూసి దడుచుకుపోతాడు. ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ వీడు ఎవరు మన హీరో అండ్ హీరోయిన్. మన హీరో ఆల్రెడీ గే. ఇదంతా తెలియకుండా మన హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడి దగ్గర ప్రపోజ్ చేసేదానికి వెళ్తుంది. బట్ అప్పుడు ప్రపోజ్ చేయదు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు మాట్లాడుకునేటప్పటికి వాడు నిద్రపోయేటప్పుడు వాడికి కొరుకుతాం తినేద్దాం అని పోయిన ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే తినకుండా ఆ పిల్ల చేయనే కొరుక్కుంటుంది. అంతా వాడంటే ఇష్టం. నెక్స్ట్ డే మార్నింగ్ వీడి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తుంది అనమాట. ఇలాగా నువ్వంటే నాకు ఇష్టం అనేసరికి అప్పుడు వాడు చెప్తాడు నీకు తెలీదా నేను గే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నట్టు చెప్తా అక్కడి నుంచి చాలా కోపంగా అరిచేసి వెళ్ళిపోతాడండి వాడు. అలా అరిచేసి వెళ్ళిపోగానే చాలా బాధలు ఫస్ట్ చూపించిన ఆ పబ్కి వెళ్ళి ఆ పిల్ల ఫుల్గా తాగి స్మోక్ చేసి అక్కడున్న అబ్బాయి అమ్మాయిల అందరినీ హగ్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన బెడ్ లో లేస్తుంది. తన బెడ్ లో లేయగానే స్నానం కూడా చేయకుండా రూమ్కి వస్తుందండి. ఆ పిల్ల మీద చాలా కంపు కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన హీరో ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఏం చూపిస్తాడంటే మీకు ఒక వీడియో చూపిస్తాను రా అన్నట్టు చెప్పేసరికి ఈ అమ్మాయి చాలా ఇష్టంగా వెళ్తుంది. కానీ చూస్తే వీళ్ళక్క ఈ అమ్మాయి ఫుల్గా మైకంలోకి వెళ్ళిన తర్వాత ఒక శవం ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి ఆ శవంని తిను అని చెప్తా శవాన్ని తినిపిస్తా ఉంటుందన్నమాట. ఇదంతా హీరో వీడియో తీసుంటాడు.
ఇది చూడగానే హీరోని అక్కడే కొట్టేసి ఇప్పుడు వెళ్ళి ఒక ఫైట్ సీన్ ఉంటుంది, సూపర్ అయిన ఫైట్ సీన్. అసలు దీన్ని మిస్ అవ్వకండి. ఏంటంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇప్పుడు కొట్టుకుంటారు. వాళ్ళ చెల్లి బుగ్గనట్టే వాళ్ళ కొట్టుకి నమిలి తిని అక్క చెల్లెళ్ళు ఇద్దరు మార్చి కొట్టుకుంటా ఉంటారండి. ఆ అమ్మాయి చెయ్యి ఈ అమ్మాయి కొరకడం, ఈ అమ్మాయి చెయ్యి ఆ అమ్మాయి కొరకడం, అలా ఫుల్ గా బ్లడ్ వస్తా ఉంటుంది. అక్కడ వచ్చి వీళ్ళిద్దరిని సమాధానం చేయగానే ఇద్దరు చాలా మంచోళ్ళలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని వెళ్తారు. అక్కడ అందరూ చాలా విచిత్రంగా కూడా చూస్తూ ఉంటారు. కొరికిందంతా కొరికి ఇప్పుడు ఆ పిల్లకి బ్యాండేజ్ చేసి ఉంటుంది మన హీరోయిన్ కి వాళ్ళ అక్క. కొద్దిసేపట్లో ఆ అమ్మాయి రూమ్ లో చూస్తే హీరో పక్కన పడుకో ఉంటాడు, ఫుల్ గా ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. ఏందని అమ్మాయికి అర్థం కాదు, ఫుల్ గా బ్లడ్ వస్తా ఉంటుంది బెడ్ మీద. లోపల నుంచి చూస్తే వాడి తొడ మీద ఫుల్ గా బ్లడ్ ఉంటుందండి. ఏందా అని అర్థం కాదు. బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళకే బాయ్ ఫ్రెండ్ తొడని నమిలి తినేసి ఉంటుంది. ఇది తెలిసి మన హీరోయిన్ పోలీస్కి కంప్లైంట్ ఇస్తుంది. పోలీస్ కూడా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి ఫుల్ స్టోరీ రివీల్ చేస్తున్నారు అన్నమాట. ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ నాన్న చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు, ఇది ఏది అసలు నీ తప్పు మీ అక్క తప్పు కాదు. యాక్చువల్ గా నేను మీ మమ్మీ ఇద్దరం కలిసి ఆ కాలేజ్ చదివేటప్పుడు నేను మీ మమ్మీని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఒక్కసారి నాకు తెలిసింది ఏంటంటే తను ఇలాగా నరమాంసం తింటుందని. ఒకసారి తెలియకుండా నా పెదుమ్నే వేసి కొరికి తినేసింది. కానీ తన మీద ఉన్న ఇష్టంతో నేను తన్ని పెళ్లి చేసుకున్నాను. మీరు అలా అయిపోకూడదు దానికోసమే చిన్నప్పటి నుంచి మీకు నేను ఫుల్గా వెజిటేరియన్ ఇచ్చి పెంచాను అన్నట్టు చూపిస్తా. ఆయన షర్ట్ ఓపెన్ చేస్తే చాలా ఘోరంగా గీకి కొరికి పెట్టుంటారండి. ఇవన్నీ చూస్తా హీరోయిన్ అలానే బాధపడతా కూర్చొని ఉంటుంది. అట్టే ఆ మూవీ ఎండ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకు అర్థమైందా, దయచేసి ఎవ్వరూ కూడా మీ ఫ్రెండ్స్ కి నాన్ వెజ్ తిన్న వాళ్ళని ఫోర్స్ చేయకండి. ఇంతటితో ఈ మూవీ అయిపోయింది. బాయ్.